ॐ सौराष्ट्रदेशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रधानाय तं सोमनाथं శరణం ప్రపద్యే. ఇప్పటి నుంచి ప్రతి సోమవారం జ్యోతిర్లింగం దర్శనం, దాని పూజా ఫలితం గురించి వివరిస్తాను. ఈరోజు సోమనాథుడు గురించి తెలుసుకుందాం. అందరికీ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలిసే ఉంటుంది. దాంట్లో సౌరాష్ట్రే సోమనాథం చ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం మొదటిగా వచ్చేది సౌరాష్ట్రంలోని అంటే గుజరాత్లోని సోమనాథుడు గురించి. ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన పాప పరిహారం, అలాగే కోరికలు నెరవేరడం, శివుని అనుగ్రహం, దీర్ఘాయుషు కలుగుతాయి. ఈ జ్యోతిర్లింగాన్ని పూజించి చంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సిరీస్లోది రెండవదైన శ్రీశైలం మల్లికార్జునుడు గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో శ్రీశైలం మల్లికార్జున స్వామి పార్థివ శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ మీకు ఆ క్షేత్ర మహిమ గురించి వివరిస్తాను. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అరణ్యాల్లో కృష్ణానది తీరంలో ఉంది. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే తూలాద్రితుంగే విమధ వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం నమామి సంసారసముద్రసేతుం. శ్రీశైల పర్వత శిఖరంలో పార్వతీదేవితో కలిసి మల్లికార్జున స్వామిగా వెలసిన ఈ సంసార సముద్రాన్ని దాటించే వంతెన లాంటి వాడైన ఆ స్వామిని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం. ఈరోజు ఈ వీడియోలో మీకు ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పార్థివలింగంలాగా ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన మహాపాపాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి, మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఈ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 3వ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఉజ్జయిన్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ స్వామిని మహాకాళేశ్వరుడుగా పిలుస్తారు. శివపురాణం ప్రకారం శివుడు జ్యోతిర్లింగం అనే అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రపంచాన్ని చీల్చాడు. ఆ పరమశివుడు మండుతున్న కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలను జ్యోతిర్లింగాలుగా వివరించారు. ఉజ్జయిన్లోని జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉంటాడు. వరాహ పురాణం ప్రకారం మహాకాళేశ్వరుడు భూమి యొక్క కేంద్ర బిందువు అంటే నాభి వద్ద ఉజ్జయినిగా గుర్తించబడ్డాడు. ఈయనకి గ్రహణం మైలు కూడా ఉండదు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సిరీస్లో 4వదైన ఓంకారేశ్వర గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం దర్శించుకోబోయే జ్యోతిర్లింగాలలో పవిత్రమైన క్షేత్రం ఓంకారేశ్వర స్వామి గురించి పార్థివ శివలింగం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే స జనతారణాయ సదైవ మాందా త్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. ఈ శ్లోకం అర్థం, కావేరి అలాగే నర్మదా నదుల పవిత్ర సంగమంలో సజ్జనులను రక్షించుటకై ఎల్లప్పుడూ మాందాత్రిపురంలో నివసించే ఓంకారేశ్వరుడైన శివుణ్ణి నేను స్తుతిస్తున్నాను అని చెప్పడం. నర్మదా నది మధ్యలో ఉన్న ద్వీపం మీదే ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఉంటుంది.
ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటి అంటే నర్మదా నది ఓంకారం ఆ ఆకారంలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఈ దివ్యమైన దర్శనం మీ అందరికీ కూడా శుభ ఫలితాలనివ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 5వదైన బైద్యనాథుడు గురించి తెలుసుకుందాం. నార్త్లో బైద్యనాథుడు అంటారు, మన దగ్గర వైద్యనాథుడు అంటారు. ఈరోజు మనం దర్శించుకోబోతున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథేశ్వర స్వామివారి పార్థివ శివలింగం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఆలయం కూడా కాంట్రవర్సీలో ఉంది. ఒక ఆలయం వచ్చి మనకి డియోగర్ జార్ఖండ్లో ఉంటుంది, ఇంకొక ఆలయం మహారాష్ట్రలోని పార్లీలో ఉంటుంది. కొందరు డియోగర్లో ఉన్నది జ్యోతిర్లింగం అంటారు, కొందరు పార్లీలో ఉన్నది జ్యోతిర్లింగం అంటారు. ఇక్కడ శివుడు వైద్యుడి రూపంలో భక్తులకు వ్యాధుల్ని నయం చేస్తాడని నమ్ముతూ ఉంటారు. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సద్భక్తిముక్తి ప్రదమీ సమేకం సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. ఈ శ్లోకం అర్థం: పూర్వ ఉత్తర దిశలో వెలుగులు ప్రసారించే పవిత్ర స్థలంలో పార్వతీదేవితో కలిసి ఎల్లప్పుడూ నివసించే ఆ పరమశివుడికి దేవతలు మరియు అసురులు కూడా పూజించే ఆయన పాదపద్మములకు ఆ శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 6వదైన భీమాశంకరం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో భీమాశంకర జ్యోతిర్లింగం పార్థివ శివలింగంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. యం డాకినీ శాకినీ కాసమాజే నిషేవ్యమాణం పిసితాసనైశ్చ సదైవ భీమా దిపదా ప్రసిద్ధం తం శంకరం భక్త సహితం నమామి. దీనర్థం డాకిని, శాకిని వంటి శక్తుల సమూహం సేవించే స్థలాల్లో మాంసాహారులను కూడా తన ఆధీనంలో ఉంచుకుని ఎల్లప్పుడూ భీమా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన భక్తులకు మేలు చేసే శంకరుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అంటే ఆ శివుడు అన్ని శక్తులను నియంత్రించే పరమాత్మగా, భక్తులను కాపాడే దయామూర్తిగా ఉంటాడు అని చెప్తోంది. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని సాహ్యాద్రి పర్వతాల్లో ఉంది. పురాణాల ప్రకారం భీమా అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజల్ని బాధించేవాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని సంహరించి ఈ ప్రాంతంలో జ్యోతిర్లింగం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సిరీస్లో 7వదైన రామేశ్వరం జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా రామేశ్వర జ్యోతిర్లింగం పార్థివ శివలింగంగా ఎలా చేసుకోవాలి అన్న చూపిస్తున్నాను. సుతామ్రపర్ణి జలరాశియోగే నిబధ్య సేతుం విసికైర సంఖ్యై శ్రీరామచంద్రే న సమర్పితం తం రామేశ్వరాఖ్యాం నియతం నమామి. దీనర్థం తామ్రవర్ణి సముద్రం వద్ద శ్రీరాముడు బాణాలతో సేతువుని నిర్మించి శివుణ్ణి ఆరాధిస్తూ ప్రతిష్ఠించిన లింగమే ఈ రామేశ్వరం అని అర్థం. రామాయణం ప్రకారం లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి విజయాన్ని కోరుకున్నాడు. అప్పుడు ఆయన ఈ రామేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ సంఘటన తర్వాతే రామసేతు నిర్మాణం జరిగింది. రామేశ్వర లింగం దర్శనం వల్ల పాపాలు తొలగి మనసుకు శాంతి, విజయాలు లభిస్తాయని నమ్మకం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 8వదైన నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా నాగేశ్వర జ్యోతిర్లింగం పార్థివ లింగంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. యం ఏ సదంగే నగరే తిరం ఏ విభూషితాంగం
विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिं प्रदमीसमेकं శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. ఈ జ్యోతిర్లింగం కూడా ఒక కాంట్రవర్సీలో ఉంది. కొందరేమో మహారాష్ట్రలోని ఔంధ్ నాగనాథ్ని జ్యోతిర్లింగం అంటారు. కొందరేమో గుజరాత్లోని ఈ జ్యోతిర్లింగాన్ని, ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని జ్యోతిర్లింగం అంటారు. దక్షిణ దిశలో ఉన్న అందమైన నగరంలో వివిధ రకాల అలంకారాలతో శోభిల్లుతూ, భోగాలతో ప్రకాశిస్తూ, సద్భక్తులకు భక్తి మరియు మోక్షం ప్రసాదించే ఆ ఏకైక పరమేశ్వరుడైన శ్రీ నాగనాథునికి నేను శరణం కోరుతున్నాను అని అర్థం. ఈ క్షేత్రం గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకసారి దారుక అనే రాక్షసుడు భక్తుల్ని బాధించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని సంహరించి ఈ ప్రాంతంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తులకు భక్తి, ముక్తి ప్రసాదించే పవిత్ర క్షేత్రం. శివుడు ఇక్కడ అత్యంత దయామూర్తిగా, భక్తుల కోరికలను తీర్చే దేవుడుగా వర్ణించబడ్డాడు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 9వదైన కాశీ విశ్వనాథుడు గుడి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా కాశీ విశ్వనాథుని పార్థివ శివలింగం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సానందమానం ధవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనా ధమనాదనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. దీని అర్థం ఆనందమయమైన వనంలో నివసిస్తూ ఆనందానికి మూలమైన వాడై, పాపాల సమూహాన్ని నశింపజేసేవాడై, వారణాసి పట్టణానికి అధిపతిగా అనాథులకు నాథుడైన శ్రీ విశ్వనాథుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని అర్థం. కాశీ విశ్వనాథుడు పాపాలను తొలగించి భక్తులకు ఆనందం, మోక్షం ప్రసాదించే పరమేశ్వరుడు. ఈయన దర్శనం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సిరీస్లో 10వదైన త్రయంబకేశ్వరం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో త్రయంబకం జ్యోతిర్లింగం ఎలా తయారు చేసుకోవాలి పార్థివ రూపంలో అనేది మీకు చూపిస్తున్నాను. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్రదేశే యద్దర్శనాత్ పాతకం పాసునాసం ప్రాయాతితం త్ర్యంబకమీశమీడే. దీని అర్థం సహ్యాద్రి పర్వత శిఖరంలో పవిత్రమైన ప్రదేశంలో గోదావరి నది తీరంలో నివసిస్తూ ఎవరైతే ఆయన్ని దర్శిస్తారో వారి పాపాలు నశించిపోతాయి. అటువంటి త్రయంబకేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి నేను స్తుతిస్తున్నాను. త్రయంబకేశ్వర స్వామి దర్శనం పాపాలను తొలగించి భక్తులకు పవిత్రతను ప్రసాదిస్తుంది. గోదావరి నది జన్మస్థానం కూడా ఈ క్షేత్రం దగ్గరే ఉంది. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఆయన కోరిక మేరకు గోదావరి నది ఈ ప్రాంతంలో ప్రవహించడం ప్రారంభించింది. అప్పుడు శివుడు త్రయంబకేశ్వర లింగంగా ఇక్కడ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో 11వదైన కేదార్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కేదార్నాథుణ్ణి పార్థివలింగంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్యక్ష మహోరగాద్వై కేదారమీశం శివమేకమీడే. దీని అర్థం పెద్ద పర్వతాల సమీపంలో పవిత్రమైన ప్రదేశంలో నివసిస్తూ ఎల్లప్పుడూ మహర్షులు ఆరాధించే దేవతలు, అసురులు, యక్షులు, నాగులు మొదలైన వారు కూడా పూజించే ఆ ఏకైక పరమేశ్వరుడైన కేదారేశ్వరుణ్ణి నేను స్తుతిస్తున్నాను.
మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాప విమోచనం కోసం శివుణ్ణి అన్వేషించారు. శివుడు వారికి దర్శనం ఇవ్వకుండా ఎద్దు రూపంలో దాగిపోయాడు. తరువాత భీముడు ఆ ఎద్దును పట్టుకున్నప్పుడు శివుడు కేదార్నాథ్లో జ్యోతిర్లింగంగా వెలిశారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కదంబం. ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సిరీస్లో 12వది చివరిది అయిన గృష్ణేశ్వర్ శివలింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో గృష్ణేశ్వర్ పార్థివ శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పురాణాల ప్రకారం గృష్ణ అనే భక్తురాలి భక్తికి ప్రసన్నమై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆమె పేరు మీదుగానే ఈ క్షేత్రం గృష్ణేశ్వరగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎల్లోరా గుహల్కి సమీపంలో ఉంటుంది. ఇలా పురే రమ్య విశాలకేస్మిన్ సమ్మూల సంతం చ జగద్వరేణ్యం వందే మహోదా రతరస్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. దీనర్థం అందమైన ఇలాపురిలో వెలిసి ప్రపంచమంతా పూజించే దయగల స్వభావం కలిగిన గృష్ణేశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను. గృష్ణేశ్వర దర్శనం వల్ల పాప విమోచనం, కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి. సో చాలా మంది ఏమంటారంటే మాకు రుద్ర నమ్మకము, చమకము, శ్రీరుద్రం 3 నేర్పిస్తారంటే అని అడుగుతూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. అది 3 కాదమ్మా. శ్రీరుద్రం అంటేనే నమ్మకం ప్లస్ చమకం. దీంట్లో నమ్మకంలో ఆ పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉంటాం. చమకం వచ్చేసరికి అసలు మనకి ఏం కావాలి, ఏం అడగాలి అనేది దాంట్లో. అంటే ఎంత అజ్ఞానం అంటే మనకి ఏం కావాలో కూడా మనకు తెలియదు అని అర్థం. అందుకే నాయన నువ్వు ఈ కోరిక అడగాలి అని చెప్పి చమకంలో స్పష్టంగా ఉంటుంది. ఎందుకు కోరికలు కోరుకోవడం ఎందుకు తెలియదు అంటే, మనకి జనరల్ గా ఆశ అనేది ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి, సంథింగ్ ఒక ఎక్స్పెక్టేషన్, ఇది నాకు కావాలి. ఆ కావాల్సింది ఏదో అది మనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో అనేది మనకు తెలియదు. అదర్వైజ్ రాక్షసులు కోరుకున్న కోరికలన్నీ బ్రహ్మాండంగా తపస్సు చేసి సంపాదించుకున్నారు, కానీ ఉపయోగం ఏముంది?